తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో సూచించినట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఎక్సైజ్ శాఖ అధికారులతో కాసేపటి క్రితం సమావేశం ముగిసింది. దీంట్లో ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ఆదాయానికి ప్రధానమైనటువంటి వనరుగా ఉన్నటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి లిక్కర్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి కొత్త బ్రాండ్లను ఇంట్రొడ్యూస్ చేసే అంశం మీద కూడా దీంట్లో సమీక్షలో చర్చకు వచ్చింది. ఈ మద్యం సరఫరా బీర్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, వీటికి సంబంధించి కొత్త కంపెనీలు ఎంపిక చేసే విధానం మీద ఓ పారదర్శకతగా, ట్రాన్స్పరెన్సీగా నడపాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి విధానంలో తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సమీక్షలో ప్రధానంగా అధికారులకు సూచించడం జరిగింది. కొత్త కంపెనీలు డిఫరెంట్ పేర్లతో ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో అవి ఏదైనా కూడా ముందు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాని మీద ట్రాన్స్పరెన్సీ తో ముందుకు వెళ్తామని కూడా విషయం కూడా చెప్పడం జరిగింది. ఇదే ప్రధానంగా దీంట్లో 33% దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే యునైటెడ్ బెవరేజ్ కంపెనీ బీర్ల రేట్లను 33.1% పెంచాలని ఒత్తిడి చేసేందుకు ఇప్పటికీ అధికారులు చెప్తున్నారని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జూపల్లి కృష్ణారావు కావచ్చు, మిగతా శాఖకు సంబంధించినటువంటి అధికారులు. కంపెనీల ఒత్తిడికి తలెక్కేది ఎట్టి పరిస్థితి ఉండకూడదు. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల బీర్ల ధరలు ఏ రకంగా ఉన్నాయో చూసి పర్టికులర్ గా దాన్ని ఆ రకంగానే పెంచుకోవాలి తప్ప ఇష్టానుసారంగా పెంచడానికి లేదు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోనే ఒక ఈ ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు అయిన నేపథ్యంలో ఆ పెంపు మీద తీసుకోవాల్సిన నిర్ణయం మీద రిటైర్డ్ జడ్జి కమిటీ డిసైడ్ చేస్తుంది. అప్పటిదాకా మాత్రం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి విషయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని కూడా ఇప్పటికే ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి ఇదే సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం వెళ్తూ చాలా వందల కోట్ల రూపాయలు బకాయి పడింది. బీర్లు తయారు చేసే కంపెనీలకు కావచ్చు, లేదంటే వివిధ కంపెనీలకు సంబంధించి. కనుక అవన్నీ కూడా చెల్లిస్తున్నాము అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే కొత్త బ్రాండ్లు అయితే రానున్నాయి. అయితే నరేందర్, గతంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కొన్ని బీర్లకు సంబంధించి కొత్తవి అందుబాటులోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కదా. అప్పుడే ప్రభుత్వం మీద చాలా విమర్శలు వచ్చాయి. గతంలో పక్క రాష్ట్రంలో కనిపించినటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి అనేటటువంటి విమర్శలు ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి ఏంటి? మళ్ళీ కొత్త రకం మద్యం బ్రాండ్లు కనుక వస్తే పబ్లిక్ ఏ రకంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా అది వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మనం విన్నాం, ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ
బూమ్ బీమ్ బీర్లు అని ఇట్లా డిఫరెంట్ పలకడానికి కూడా కొంచెం వెరైటీగా ఉండేటి. ఇప్పటికే కొన్ని కంపెనీలు బీర్ల విషయంలో కానీ, బీర్ల కంపెనీలు కానీ, అదేవిధంగా వైన్స్ రిలేటెడ్ లో ఉన్నటువంటి కంపెనీల పేర్లు నానుల్లోనే. ఇవి కాకుండా కొత్తగా ప్రాచుర్యం పొందేటువంటి ఏదైతే పేర్లు స్టార్టింగ్ లో ఇంట్రొడ్యూస్ చేయాలన్నటువంటి ఆలోచనతో వచ్చినాయి, అవి ఖచ్చితంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. దీంతో అవి వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది. కనుక ఇప్పుడు కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్ తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఆ కంపెనీలు ఏంటి, ఏ పేర్లతో మీరు లేబుల్ స్టిక్ అయి ఉంటది సీసా మీద అనేటువంటి విషయం మీద కూడా చాలా స్పష్టతతో ఇవ్వాలి అన్నటువంటిది కూడా దాంట్లో పేర్కొనాలని కూడా చెప్పారు. ఆ కంపెనీల తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకొని ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచాలని కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పడం జరిగింది. కనుక ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమైనటువంటి కంపెనీలు కానీ వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకు సూచన చేయడం. సరే, ఆదాయం ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఇష్టానుసారంగా నాణ్యత లేని బ్రాండ్లు వచ్చి జనాల మీదకి వెళ్తే అది ఖచ్చితంగా దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందన్నటువంటి విషయం మీద కూడా ముఖ్యమంత్రి ఇదే సమీక్షలో చెప్పినట్టు తెలుస్తుంది. కనుక ఖచ్చితంగా రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ ప్రమాణాలు పాటించే విధంగా వాళ్ళు సూచించినటువంటి బ్రాండ్లవి కావచ్చు, ధరల పెంచుకునే విధానం కావచ్చు, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.